అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జనసేన పొత్తు వేళ పవన్ వ్యాఖ్యలతో కలకలం మొదలైంది. టీడీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు కార్యాచరణ ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. నేటి నుంచి చంద్రబాబు తిరిగి ప్రజల్లోకి వెళ్తున్నారు. పవన్ వ్యాఖ్యలపైన చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు నుంచి తిరిగిరా కదలిరా పేరుతో ప్రజల్లోకి వస్తున్నారు. చంద్రబాబు అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్లడంతో పాటు తిరిగి వచ్చిన తరువాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. 6 జిల్లాల్లో వరుసగా చంద్రబాబు పర్యటనలు ఖరారయ్యాయి. నేడు పీలేరు, ఉరవకొండ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు. తాజాగా సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం మొదలైంది. పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అలర్ట్ అయింది. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ 2 సీట్లు ప్రకటించడం వల్ల తమకు ఇబ్బంది లేదన్నారు. ఏదైనా ఉంటే చంద్రబాబు పవన్ కూర్చుని మాట్లాడుకుంటారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రాజానగరం, రాజోల్ నుంచి టీడీపీ సీనియర్లు సీట్లు ఆశిస్తున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా తనకు సీఎం పదవి షేరింగ్ గురించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు స్పందించలేదని చెప్పుకొచ్చారు. ఒక విధంగా టీడీపీ ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తాను మిత్రపక్షంగా ఉంటూనే తన నిర్ణయాలు తీసుకుంటారనే విధంగా పవన్ సంకేతాలిచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.